హాయ్ అండి, చక్కటి 2 మామిడికాయలు తీసుకొని కడిగి తుడిచి తడి లేకుండా ముక్కలుగా చేసుకోవాలి. అలా ముక్కలుగా చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మనం పచ్చడి కలుపుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. హాయిగా ఇడ్లీ, దోశ, రైస్లో తినొచ్చు. అలా కావాల్సిన చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవాల పొడి వేసుకొని కొంచెం నూనె మరగబెట్టి పక్కన పెట్టుకోవాలి. నూనె చల్లారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పరిమాణంలో గల ముక్కలకి అలా నేనైతే పెద్ద సైజు కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కారం 2 కాయలకి 2 స్పూన్ల కారం, ఉప్పు, కొంచెం 2 చిటికెలు మెంతి పొడి, ఆవాల పొడి వేసుకొని మనం కాచి పెట్టుకున్న చల్లార్చిన ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ రెబ్బలు చక్కగా తొక్కలు తీసి అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చక్కగా కలిపి చూసారా అండి. అలా కలిపి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే కల్లా చక్కగా ఊరిపోతుంది. ఆయిల్ అంతా పైకొచ్చి బాగా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. పుల్లగా చాలా చాలా బాగుంటుందండి. మనం కొనుక్కునే పిక్కిల్ కంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఏ కాయలనైనా ఇలా చేసుకోవచ్చు, మార్కెట్లో దొరికేవి. బాయ్.